మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు కట్ చేసినాక బట్టలన్నీ తీసుకొని వచ్చి హౌస్ కాడికి వచ్చి మా అన్న కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకలి పిల్ల కొడుతుంది కట్టిరు కదా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశంలో ఎక్కడో ఒక చోట బడుగు బలహీన వర్గాల మీద అణచివేత, అంటే ఇటు కాస్ట్ డిస్క్రిమినేషన్ కావచ్చు, ఇటు రేసిజం కావచ్చు, ఒక అణచివేత అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో నిన్నటి రోజు ఒక 14 ఏళ్ల బాలుడిపై ఒక కుల వివక్షత జరిగి, అంటే కులం బట్టి తన మీద ఒక దాడి జరగడం వల్ల తను మనస్తాపానికి గురై తను సూసైడ్ చేసుకున్నాడు. ఆ ఘటన అనేది నల్లబెల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో జరిగింది. ప్రస్తుతం ఆ బాలుడి ఇంటి దగ్గర ఉన్నాము. అసలు ఎలాంటి కారణాల వల్ల జరిగింది, అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడైతే మనం ఆ అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఆ అబ్బాయి వాళ్ళ తల్లి ఉంది, తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ, మీ పేరేం పేరు? నా పేరు లక్ష్మయ్య. లక్ష్మి, ఏం జరిగిందమ్మా? మీ బాబు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మీ బాబుకి 4 సంవత్సరాలు సార్. 14 సంవత్సరాలు ఉంటుంది. ఏం జరిగింది? మా బాబుని ఇంటికాడనే నేను పనికి వెళ్ళినాను సార్. ఒక పారంలో పనికి వెళ్ళినాను. నా బాబుని ఇంటికన్నా పెట్టినాను. నా బాబుకు 2 మేకలు ఉంటే కాపీ చేయడానికి ఇంటికన్నా ఉంచిన. మా అత్తమ్మ ఒక్కతే ఉన్నది, నాకు మగ దిక్కు లేరు. నా బాబుని మా అత్తమ్మ అక్కడ ఉంచినాను. ఒక మా ఇంటి పక్క మటే ఉన్నాయన ఇండ్లు, వాళ్ళ ఇంట్లో గొర్రె మేకో చనిపోతే మా బాబుని పిలిచినట్ట. పిలిస్తే ఆ బాబు కట్ చేసిండట పోయి. మా అల్లుడు కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసిపోయి మటన్ కట్ చేసారంట. కట్ చేసిన వాళ్ళనే ఇప్పుడు కట్ చేసినాక బట్టలన్నీ తీసుకొని వచ్చి హౌస్ కాడికి వచ్చి బట్టలు అన్నీ చేసిండంట. బట్టలు అన్నీ చేసిన వాళ్ళని ఆ బట్టలు అన్నీ చేసి పోయి వంగబడి హౌజులో కూర్చొని ఇట్లా కూర్చొని కడుక్కుంటా అంటే వాళ్ళ కోసిన మటన్ కట్ చేసిన ఆమె వచ్చి బయటకు పట్టుకొని వచ్చి వెనక మర్ర నుంచి వచ్చి గీడెందుకు కడుక్కుంటానవరా, గీడెందుకు కడుక్కుంటానవరా, మంచి నీళ్ళను అన్ని ఖరాబ్ చేసినావు కాదరా, నువ్వు ఏం పని కడుక్కుంటానవరా అని ఎంటికలు బట్టి జూలు బట్టి నా కొడుకును ఎటు పడితే అట్టే కొట్టేసింది సార్. కొట్టేసిన వాళ్ళనే మా అత్తమ్మ గీడించాలి అక్కడికి రాగానే వదిన కొట్టకు, వదిన ఎందుకు కొడతాను, వదిన నీళ్ళన్నీ పారబోతావు అన్న కూడా మా అత్తమ్మ అన్న కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకెళ్ళి అది వాళ్ళకెళ్ళి మొత్తం గుంజుకుంటా ఆకిలి తాగొచ్చి కొట్టుకుంటూ వచ్చిందట. అయ్యా కొట్టుకుంటూ వచ్చినాక నేను మందు తాగుతాను అన్నప్పుడు నా కొడుకు ఇళ్ళకి వెళ్ళిపోయిందట. ఈ ఇంట్లోకి పోయినప్పుడు మరి మందు తాగుతాడు కావచ్చు అని మా అత్తమ్మ ఆ తల్లి కొట్టిన తల్లి అయినా పోయి గుంజొచ్చిన అయిపోయే కథ. నా కొడుకు ఇంట్లో ఎప్పుడు తెచ్చిపెట్టిండో ఎక్కడో ఆ మందు తెలియదు. గతం ఆ ఇంట్లో నుంచి వెళ్ళి తీసుకొచ్చి బయట ఇంట్లోకి వెళ్ళి తాగుకుంటూ వచ్చాడు. ఆ కాళ్ళకి మీద వేసి నేను మందు తాగినని చెప్పేసి పోయి అక్కడ రోడ్డు ఆడ బండ మీద కూర్చున్నాడు అట. అంటే ఇప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు మీరు ఇక్కడ లేరు, ప్రత్యక్షంగా సాక్షి అంటే ఎవరు చూసారు? మీ అత్తమ్మ ఉందా? ఒకసారి మీ వాళ్ళ అత్తమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే అబ్బాయికి నానమ్మ ప్రత్యక్షంగా అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరైతే లక్ష్మి ఉందో, లక్ష్మి కూలీ పనికి వెళ్ళింది, వాళ్ళ అత్తమ్మ ఇంటి దగ్గర ఉన్నది. వాళ్ళ అత్తమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. 14 ఏళ్ల బాలుడు ఇక్కడ కొండాపురం గ్రామంలో కుల అహంకారం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనని ప్రత్యక్షంగా చూసింది ఆ అబ్బాయి వాళ్ళ నానమ్మ. ప్రస్తుతం మనతో పాటు ఉంది వాళ్ళ అబ్బాయి వాళ్ళ నానమ్మ. నీ పేరేం పేరమ్మా? జిల్లా శాంతమ్మ. శాంతమ్మ. శాంతమ్మ, ఏం జరిగింది? ఆ రోజు ఇక్కడనే ఉన్నావా? మీ అబ్బాయిని కొట్టినప్పుడు చూసిన సార్, చూసిన నా మనవాడు రక్తం అంతా పడ్డది మీద. ఎక్కడిది రక్తం? ఎక్కడిది? అవి మేక కోసిండు. మేక కోయంగానే పోయి అట్ల పడి వచ్చిండు సారు. అట్లా బాట అనుకొని వచ్చి హౌస్ కాడికి వచ్చిండు. హౌస్ కాడికి వచ్చి ఆడ కూర్చొని ఇట్లా పోసుకుంటాడు నీళ్ళు. అంటే మనం తానాలు గినాలు చేసేటి కావరా, నువ్వు ఎందుకు తానం చేస్తాను అని ఇంతప్పుడు కట్టె పట్టుకొని వచ్చింది సారు. కట్టె పట్టుకొని రాగానే అన్ని హౌస్ కాడనే కూర్చొని ఉన్నాడు. బరి బాత డైరీందనే ఉన్నాడు. ఇక పిల్ల కొడుతుంది కట్టిరు కదా. ఎక్కడ అంటే హౌస్ ఎవరిది? హౌజా అగో వాళ్ళ బామ్మది, వాళ్ళ బామ్మది. అంటే మీది కాదు? మీ నీళ్లు కావు, పక్క వాళ్ళ నీళ్లు. పక్క వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఆ నీళ్ళల్లో కడుక్కున్నందుకు కడుక్కుంటారికి ఎందుకు అట్లా కూడా అన్న కాళ్ళంద పడి సారు ఆమె వదిన నీళ్ళు కాకపోతే ఎత్తిపోతాం, చేది పారిపోతాం.
ఎందుకు కొడతాను అని కూడా అన్న. అనగానే ఆడ ముండ్ల చెట్టు ఉన్నది సార్. ఆ ముండ్ల దానిమ్మ చెట్టు అల్లకెళ్ళి వచ్చింది. అల్లకెళ్ళి ఎంటికలు బట్టి జురుబాలు బట్టి కొట్టుకుంటూ వస్తాను సార్. కొట్టుకుంటూ రాగానే గిల్లకలు పడేచ్చింది సార్. ఇళ్ళకెళ్ళి పడేచ్చింది. అట్ని కొట్టు మన తాగుతాను అని ఇంట్లోకెళ్ళి పడి నారలకెళ్ళి పడిపోయింది సార్. పోయిండు వాడు మందు ఎప్పుడు తెచ్చుకున్నాడో ఏం కాదో నాకైతే తెలియదు. తెలిసినా నేను ఎక్కడన్నా పారేసుకుందును. ఇంట్లోకి పోయిండు. ఆ ఇంట్లోకి వెళ్ళి మూత తీసుకుంటా తాక్కుంటా వచ్చిండు. ఆమె కాళ్ళు ఏందని పారేసిండు సార్. పారేయంగానే ఇక ఆడికి ఇక బొన్నమ్మని మందు తాగిండని ఇలా పట్టుకొని తీసుకుపోయి వాళ్ళ ఇంటికన్నా అవి ఉరుపులు సబ్బు నీళ్ళు పెట్టి తాగింది బయటికి కక్కేయడానికి సబ్బు నీళ్ళు తాపించింది. మీరే తాపించలా? ఆ, ఆమె తాపించింది. 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 ఇక అంతలో ఇక ఇట్లా పిక్కని కాళ్ళు చేతులు ఇక ఎవ్వలేరు. మగ దిక్కు లేరు మీ కుటుంబానికి? ఎవ్వలేరు సార్. ఇక పాప తీసుకొని ఇక బడిని తీసుకొని అటు మన తీసుకొని వచ్చినాం సార్. ఇక్కడ మీరు చూసారు కదా, అంటే ఎవరైతే అబ్బాయి చనిపోయాడో శ్రీకాంత్ తండ్రి పేరు రమేష్, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకాంత్. తండ్రి తను చిన్న వయసులో ఉన్నప్పుడు తను చనిపోయాడు, కాలం చేశాడు. ఆ తర్వాత తల్లి కష్టపడి కూలీ నాలి చేసుకుంటా ఆ అబ్బాయిని చదివించుకుంటూ వచ్చింది. శ్రీకాంత్కి 14 సంవత్సరాలు. అయితే ఇక్కడనే ఈ కొండాపూర్ గ్రామంలోనే పక్కనే ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ తన ఇంట్లో ఉన్నటువంటి ఒక గొర్రెని మేకని కోయడానికి తనను పిలవగా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మేకని కోసిన తర్వాత తన ఇంటి పక్కనే ఉన్నటువంటి, అంటే అదే మహిళ యొక్క బంధువుల ఇంటి పక్కన, అంటే వీళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఇంటికి వచ్చేసి ఇక్కడనే అక్కడ హౌస్లో ఉన్నటువంటి వాటర్తోని తను స్నానం చేశాడు. మీన్స్ కడుక్కున్నాడు, కాళ్ళు చేతులు కడుక్కునే సాహసం చేశాడు. అది చూసిన మహిళ నువ్వు ఇక్కడ ఎందుకు కడుక్కుంటున్నావు అని చెప్పేసి తనని బెత్తంతో కొడుతూ తనను జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చు ఇక్కడ పడేసిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదే మనస్తాపానికి గురై తను ఇంట్లో ఏదైతే వీళ్ళు వ్యవసాయ పనుల కోసము కానీ వ్యవసాయం కొరకు తీసుకొచ్చుకున్నటువంటి ఒక గడ్డి మందుని తను సేవించి తను ఇదే వాకిల్లో తను మరణించాడు. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఆ పిల్లని నీ వల్లనే ఇదంతా జరిగింది, నువ్వు కొట్టడం వల్లనే జరిగిందని చెప్పేసి ఆ ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఆ మహిళ తాగిన మందుని బయటికి కక్కించే ప్రయత్నంలో ఆ సరుపు నీళ్లు పోసి కూడా ప్రయత్నం చేసిందని చెప్పేసి ఇక్కడ ఈ ప్రత్యక్ష సాక్షి అంటుంది. కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అంతరిక్షాన్ని అందుకునే స్థాయికి వెళ్ళిన ఎక్కడో ఒక చోట కుల వివక్షత, అంటరానితనం ఇలాంటి పనులు జరుగుతున్నాయని దానికి ఇదే నిదర్శనం. అంటే ఇది ఎక్కువగా పల్లెటూరులో మాత్రమే ఉంటుందని నేను అనలేను, పల్లెటూరులో ఇంకా ఎక్కువ ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ చేసినాక బట్టలన్నీ తీసుకొని వచ్చి హౌస్ కాడికి వచ్చి మా అన్న కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకి పిల్ల కొడుతుంది కట్టిరు దాకా.